యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. నిజముగా దేవుని ఆత్మచేత నింపబడిన వారు ఎంత పాపము ప్రేరేపించినా కానీ చేయజాలడంట. అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు సిన్. ఎంత చక్కటి మాట అండి, ఎంత గొప్పటి మాట, ఎంత గొప్ప మాట ఇది. అసలు చేయడము కాదు, చెయ్యలేడు. పాపము చేద్దామనగానే ఆయనకి మనసు రాదు. ఎందుకంటే దేవుని ఆత్మ బీజము ఆయనలో ఉంది కాబట్టి. ఈరోజు నిజంగా ఈ వర్షము ఆగిన తర్వాత నేను మంట వేస్తాను కాదు, ఈ వీక్నెస్ నుండి నాకు విడుదల పొందిన తర్వాత ఐఎమ్ నాట్ ఎంటర్టైనింగ్ ఎనీ సిన్. అట్లా నీ పాపాత్ములుగానే రావాలంటే అవును, సిన్నర్స్ చర్చ్ అంట ఒక హాస్పిటల్ అంట పాపులకి. పర్ఫెక్ట్ పీపుల్ డోంట్ కమ్. బట్ వచ్చిన వారు మార్పు చెందకపోతే అది తప్పు. వచ్చిన తర్వాత మార్పు లేక అదే స్థితిలో వెళ్తున్నారంటే అది తప్పు. కానీ ఇక్కడ పర్ఫెక్ట్ పీపులే రావాలి. నేను పర్ఫెక్ట్ అయిన తర్వాత బ్యాప్టిజం తీసుకుంటా, నాలో పరిపూర్ణత వచ్చిన తర్వాత అప్పుడు నేను దేవునికి సమర్పించుకుంటా. నో 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 నో. ఆత్మానుసారం ఉంటే శరీరేచ్ఛలు మీరు నెరవేర్చరు. యూ విల్ నాట్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్ ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. అందుకనే ఇది అయిన తర్వాత కాదు, మీరు మంట వేస్తూ ఉండండి, ఆ వర్షం అదంతట అదే ఆగిపోతుంది. ఆమెన్. మంట వేస్తూ ఉంటే ఆ వీక్నెసెస్ అవంతట అవే వెళ్ళిపోతూ ఉంటే, ప్రతి చీకటి, ప్రతి దురాత్మ, మిమ్మల్ని కట్టిపెట్టిన ప్రతి కట్లు అవంతట అవే దేవుని ఆత్మ కుమ్మరించబడుతున్నప్పుడు, దేవుని ఆత్మ చేత నింపబడుతున్నప్పుడు అవంతట అవే మీద నుండి వెళ్ళిపోతూ ఉంటాయి. సో డోంట్ సే ఐఎమ్ వీక్ లార్డ్, ఐ కెనాట్ ప్రే. ఐఎమ్ వీక్ లార్డ్, ఐ కెనాట్ రీడ్ ద వర్డ్. నేను ఇంకా పాపిగా ఉన్నాను, నాకు అర్హత లేదు నీ పరిశుద్ధమైన వాక్యము పట్టుకోవడానికి. నో 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 నో. ఇట్ ఈస్ ద లై ఆఫ్ ద ఎనిమీ. డోంట్ లిసన్ టు ద లై ఆఫ్ ద ఎనిమీ. మొదటిగా ఫోకస్ ఆన్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. డిఎల్ మూడీ అనే గొప్ప భక్తుడు చెప్పాడని. ఆయన ఒక ఉపమానం చెప్తూ, ఒక గ్లాస్ ఎంటీ గ్లాస్ జార్లో ఎప్పుడు చూసిన గాలి ఉంటుందంట. ఆ గాలిని ఎలాగ తీయాలి గ్లాస్ నుండి, జార్ నుండి? హౌ డు వి గెట్ రిడ్ ఆఫ్ దిస్ ఎయిర్? బికాజ్ నో మ్యాటర్ వాట్, ఎంత మూసి పెట్టినా కానీ గాలి ఉంటుంది అని అంటే, ఆయన అన్నాడంట, ఆ జార్లో, ఆ గ్లాసులో నీళ్ళు నింపితే ఆటోమేటిక్గా ఎయిర్ వెళ్ళిపోతుంది. ఈరోజు మన జీవితంలో కూడా చీకటి అండి, ఈ బలహీనతలండి, ఈ పాపాలండి, ఈ దోషాలు, ఇవన్నీ, ఈ వీక్నెసెస్ నాలో ఉన్నాయి. ఈ వీక్నెసెస్ నుండి నాకు విడుదల కావాలంటే మొదటిగా నింపబడండి. నింపబడితే ఆటోమేటిక్గా మిగతావన్నీ వెళ్ళిపోతాయి. ఈరోజు దేవుని అడగండి, దేవా నీ సన్నిధితో, నీ ఆత్మతోటి నన్ను నింపు. ఒకసారి ఒక 13 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడండి. ఒక దేశానికి వెళ్ళాడు. ఆ దేశంలో నూతన అలవాట్లు, అంటే ఆ కల్చర్ నేర్చుకోవాలని ఎంతో ఆసక్తితో ఉన్నాడంట. అప్పుడప్పుడే వచ్చాడు ఆ దేశానికి. ఈ లోపలే ఆయనకి పెద్ద ఎక్స్పోజర్ లేదు, ఆ భాష తెలియదు, ఏం తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ పక్కన ఉన్న నేబర్, పొరుగువారు అడిగారంట, నేను 7 రోజులు ఊరికి వెళ్తున్నాను, అంటే నా ఆఫీస్లో లేట్ అవుతుంది, సో కాబట్టి నేను లేట్ అవుతుంది కాబట్టి నేను వచ్చేంతవరకు మా ఇంటి దగ్గర కాఫ్లాగాయ్, నీ కీస్ ఇస్తున్నాను, యూ హ్యావ్ ఆల్ ద యాక్సెస్ అని చెప్పేసి ఆ బాబుకి 13-year-old బాయ్కి ఇచ్చేసి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి క్యూరియస్గా ఉన్నాడు, ఆశతో ఉన్నాడు, ఏమైనా నేర్చుకోవాలి, ఏదైనా పొందుకోవాలి అనే ఆశతో ఉన్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో అన్ని కబర్డ్స్ చూస్తాడంట, గరాజ్కి వెళ్ళాడంట, అన్నీ చూస్తాడంట. ఒక తలుపు తెరవగానే అక్కడ టేప్స్ ఉన్నాయంట. ఆ టేప్స్ చూస్తే, ఏంటి టేప్స్, 13 సంవత్సరాల అబ్బాయి, ఏంటి టేప్స్ అని చూస్తే అదంతా కూడా అశ్లీలమైన దృశ్యాల టేప్స్. ఇట్స్ అ పొర్నోగ్రఫిక్ టేప్స్. ఆ టేప్స్ ఉన్నప్పుడు అప్పటికే క్రైస్తవుడు, అప్పుడే దేవుని భక్తి ఏంటో అంత బాగా తెలుసుకున్నాడు. క్యూరియాసిటీ ఎక్కువైపోయిందంట. అన్నీ చూసేసాడు, ఇంట్లో బేస్మెంట్ అన్నీ చూసాడు, ఫ్రిడ్జ్ అంతా పరీక్షించాడు. మరలా తన మనసు అక్కడికే లాగుతుంది. ఆయన అనుకున్నాడంట, ఓహో ఇట్లాంటి టేప్స్లో గొప్ప దైవ సేవకుల యొక్క మాటలు ఉంటాయేమో. చూసారా ఎట్లా మనసు తననే మోసపరుస్తుంది, చూసారా?
ఆ దృశ్యాలు, ఆ పోస్టర్స్, దాని స్టిక్కర్స్ కూడా దానిపైన ఉన్నాయి. కానీ అనుకుంటున్నాడు ఏంటి, ఇది దేవుని సేవకుల యొక్క వర్తమానాలు ఉంటాయేమో, బిల్లీ గ్రహం లాంటి సేవకుల మెసేజెస్ ఉన్నాయేమో, పెట్టి చూద్దాం అనుకున్నాడంట. అంటే సమర్థించుకోవడము, ఏం లేదులే, ఏం తప్పు చూడలేను, మంచి కోసమే చూస్తున్నాను అన్నట్టు పెట్టుకున్నాడంట. ఒకరోజు పెట్టుకున్న తర్వాత ఆయన 7 రోజులు టైం ఇచ్చాడు కదా, ఒకరోజు పెట్టుకున్నాడంట. అంత అయిపోయింది. అది ఎప్పుడైతే చూడటం స్టార్ట్ చేస్తాడో హీ టోల్డ్, ఆయన ఇప్పుడు గొప్ప సేవకులు, ఆయన చెప్పాడు, అది చూడటము ప్రారంభించాను, నాకు తెలియకుండా నాలో ఏదో వెళ్ళింది, నాకు అప్పుడు అర్థం కాలేదు, బట్ ఐ న్యూ సంథింగ్ హ్యాడ్ ఎంటర్డ్ ఇన్ టు మీ, నాలో ఏదో ప్రవేశించింది అని చెప్పాడు. దాని తర్వాత మరుసటి రోజు వచ్చాడంట. మరుసటి రోజు వచ్చిన తర్వాత ఇల్లంతా ఆయన చేతిలో ఉంది కాబట్టి మరలా ఆయన మనసు అంతా అక్కడే లాగుతా ఉంటే మరలా ఇంకో టేపు చూసి, ఇది ఇంకో సేవకుల యొక్క టేపు ఉండొచ్చేమో, చేసిందంతా చేసి చూసిందంతా చూసి తెలిసి కూడా మరలా సమర్థించుకుంటున్నాడు. మెల్లమెల్లగా 3వ రోజు 4వ రోజుకి వచ్చేసరికి, ఇంకా నేను పాపిని కాబట్టి నేను ఇలానే కంటిన్యూ అయిపోతా, ఎట్లాగూ నేను చూసేసాను, నేను పాపంలో పడ్డాను కాబట్టి ఇంకా నేను పాపిని కాబట్టి దీంట్లోనే ఉంటాను. అలాగే 7 days అయింది. ఆ ఆత్మ ఆయనలో ప్రవేశించింది, ఆ లస్ట్ఫుల్ స్పిరిట్ ప్రవేశించింది. ఆ రోజులు ఇంటర్నెట్ లేక సతమతం అవుతూ ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతూ వెళ్ళేవాడంట. ఇట్లాంటివి నాకు ఇంకా కావాలని. ఎందుకంటే ఆత్మ ఇట్స్ అన్ అడిక్టివ్ స్పిరిట్, అది అంత ఈజీగా పోదు. దానికి ఎప్పుడైతే మనము తలుపు తెరుస్తామో స్వాధీనపరుచుకుంటుంది. ఆ రీతిగా తన మనసుని, తన దేహాన్ని స్వాధీనపరుచుకొని ఎక్కడ దొరుకుతుందా, క్రిస్టియన్ లైబ్రరీకి వెళ్తే అక్కడ ఉందంట. అక్కడ ఉంటే గబగబా వెళ్ళి చూడటము చేయటం అంత అయిన తర్వాత ఇంకా ఆయన పాస్టర్ దగ్గరికి వెళ్ళాడంట. నేను తప్పు చేస్తాను, నేను పాపిని, నేను దేవుని నామని పిలవడానికి నాకు అర్హత లేదు, నన్ను ఈ స్థలం నుండి, ఈ ఆలయం నుండి తన్నే నాకు అక్కర్లేదు, ఎందుకంటే నేను భయంకరమైన పాపిని, నేను ఇక్కడ ఉండటానికి నాకు అర్హత ఏమాత్రం లేదు, నన్ను వెళ్ళగొట్టేయండి పాస్టర్ గారు అని ఆయన ముందు ఏడుస్తున్నాడంట. అంటే పశ్చాత్తాపడలేదు, ఆయన దోషిగా, ఆయన పాపిగా ఎంచుకుంటూ ఆ దోషారపంతో, ఆ గిల్టీ కాన్షియస్ తోటి ఏడుస్తా ఉంటే పాస్టర్ గారు ఒకటే మాట అన్నారంట, నిన్ను వెళ్ళగొడితే, నువ్వు విడిపించబడితే ఆయన అంటున్నాడంట, నేను నువ్వు నన్ను వెళ్ళగొడితే నేను పశ్చాత్తాపడి నీ దగ్గరికి తిరిగి వస్తాను, అప్పటి వరకు నేను దేవుని పేరు ఎత్తడానికి నాకు అర్హత లేదంటే పాస్టర్ గారు అన్నారంట, నువ్వు అలాగ వెళ్ళి పశ్చాత్తాపడేంత నీ సొంతంగా నువ్వు వచ్చే పరిస్థితి సీనే లేదు కాబట్టి forget about all that. Only in God's presence you will have a breakthrough. Hallelujah. దేవుని సన్నిధిలోనే నీకు విడుదల కలుగుతుంది. ఈరోజు అనేక మంది మనం కూడా ఇటువంటి రాంగ్ థింకింగ్లో ఉన్నాం. ఏంటి, నేను సరి అయిన తర్వాత దేవుని సన్నిధికి వస్తా, నేను ఇది అయిన తర్వాత, నేను తెలుసుకున్న తర్వాత, నాకు బుద్ధి వచ్చిన తర్వాత. అందుకని దేవుని వాక్యం అంటదండి, నీ సొంత శక్తి కాదు, నీ బలము కాదు, నా ఆత్మ ద్వారానే. ఈరోజు మనం అనుకుంటున్నాం, నా బలముతోటి అలవాటు నుండి బయటికి వస్తా, నా శక్తితోటి నేను దీన్ని జయిస్తా. అట్లా కాదు, మొదటిగా దేవుని ఆత్మతోటి నింపబడండి, అప్పుడు మీరు శరీరేచ్ఛల్ని నెరవేర్చరు. నమ్మిన వారు ఆమేన్ అని పలకండి. ఆమేన్. తర్వాత ఆ ఆత్మ తనలో ప్రవేశించిందని తెలిసి 3 సంవత్సరాలు పట్టింది. ఎందుకు అంతకాలం పట్టింది? ఎందుకంటే సమ్ కైండ్ ఆఫ్ స్పిరిట్స్ ఆర్ రియలీ హార్డ్ టు గో. ఇటువంటివి భయంకరమైనవి. ఎందుకు పోలేదు అని అంటే, ఆఖరికి ఆయన 7 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడిన తర్వాత సంపూర్ణంగా ఆ దురాత్మ చేత విడిపించబడ్డాడు. ఇంకెప్పుడు కూడా మరలా దాని జోలికి వెళ్ళలేదు. ఈరోజు మనం కూడా పశ్చాత్తాపడి ఉపవాస ప్రార్థనలో ఏకీభవిస్తూ మొరపెట్టినట్లయితే ఇటువంటి దురాత్మలు ఉపవాసము ద్వారానే పోతాయి. ఈరోజు మీ జీవితాలు ఈ దురాత్మలు ఉన్నాయా? చాలామందిని చూస్తుంటే చాతుబడి శక్తులు, పొర్నోగ్రఫిక్, లస్ట్ఫుల్ స్పిరిట్స్, ప్రౌడ్ఫుల్ స్పిరిట్స్, గ్రీడీ స్పిరిట్స్, ఈర్ష్యపు ఆత్మలు, ఇవన్నీ ఆత్మలేనండి. వీటన్నిటి నుండి విడుదల కావాలి. కొన్ని బలముగా ఉంటాయి, కొన్ని అంత ఈజీగా పోవు. ఎందుకంటే వాటికి స్థాన బలం ఉంటాయి. మీ కుటుంబంలోనో, మీ దేహంలోనో, మీరు చూసిన వాటిని బట్టో, మీరు ఎవరినైతే మీ జీవితంలో అనుమతించారో వారిని బట్టో ఇట్లాంటి దురాత్మలు ప్రవేశిస్తాయి. అందుకని దేవుడు అంటున్నాడు, ఇటువంటివి, తెలుగులో అయితే ఇటువంటివి అని రాయలేదు కానీ దిస్ కైండ్ అని ఇంగ్లీష్లో రాయబడి, దిస్ కైండ్ ఆఫ్ స్పిరిట్స్ విల్ గో ఓన్లీ త్రూ ఫాస్టింగ్
అండ్ ప్రేయర్. ఈరోజు నిజంగా నీ ఆత్మ చేత నింపబడితే వీటన్నిటినీ నేను జయిస్తాను. ఆయన ఆత్మ లేకుండా మనం జయించలేం. పౌలు దులిపివేస్తున్నట్టు, దేవా ప్రతి భయాన్ని నేను దులిపివేస్తున్నాను ప్రభా, ప్రతి చీకటిని పారద్రోలుతున్నాను ప్రభా. ఈ సమయంలో ఒక్క నిమిషం మీరు ప్రార్థన చేయండి. సమయం అయిపోయిందని ముగిస్తున్నాను, కానీ మీరు ప్రార్థన చేయకపోతే వ్యర్థమండి. నోరు విప్పి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద పవర్, థ్యాంక్ యూ ఫర్ ద అథారిటీ దట్ యు హవ్ గివెన్ మీ లార్డ్. శక్తినిచ్చే దేవా, బలాన్నిచ్చే దేవా, నీకు వందనాలయ్యా. రేపటి నుండి తండ్రి నీ ఉజ్జీవపు కార్యాలు జరిగించు. ఇప్పుడు ప్రారంభించిన ఈ మంటను కొనసాగింపజేయి ప్రభువా. ఎక్కడ ఆగిపోకుండాట్లు, ఆరిపోకుండాట్లు నాకు సహాయం చేయి. ఈ చెడు అలవాట్ల నుండి విడిపించు, ఈ వ్యసనాల నుండి విడిపించు, మోహపు చూపు నుండి విడిపించు, ఈ చెడ్డ స్నేహము నుండి, చెడ్డ సంబంధము నుండి విడిపించు. Help us to overcome sin, Lord Father. నీ శక్తిని దయచే, నీ కృపను దయచే. ఇప్పుడే ప్రతి ఒక్కరి తల నుండి అరికాల వరకు నీ పరిశుద్ధ అగ్ని చేత కాల్చమని వేడుకుంటున్నానయ్యా. కాల్చయ్యా, మా చేతులు కాల్చయ్యా, మా కాళ్ళని కాల్చయ్యా, మా దేహాన్ని కాల్చయ్యా, మా మనసుని కాల్చు ప్రభువా, మా నాలుకల్ని కాల్చయ్యా, మా నేత్రాన్ని కాల్చు ప్రభువా. సమస్తము నీకు అంగీకారంగా చేయి. అగ్నిలో పడి తండ్రి మేలైన బంగారంగా బయటికి రావాలి ప్రభు. మేమందరము శ్రేష్టమైన ఎటువంటి మాలిన్యము లేని బంగారంగా మేము బయటికి రావాలి. నీ అగ్ని చేత మమ్మల్ని కాల్చి పరిశుద్ధపరిచి నీ సొత్తైన ప్రజగా తన అంతవరకు మేము నిలబడలాగిన నీ శక్తి, నీ వెలుగు, నీ మహిమ ఎల్లప్పుడూ మాలో ఉంచి నీ అగ్ని ఎప్పుడు మా హృదయంలో, మా ఆత్మలో రగిలింపజేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి.